ఆధ్యాత్మికత వైపు దృష్టి సారించడం సాఫ్ట్వేర్ ఉద్యోగుల పాలిట సరికొత్త విరామం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఏరు దాటేంత వరకు ఎల్లన్న, దాటిన తర్వాత బోడి మల్లన్న. ఈ సామెతకు అచ్చుగుద్దినట్లు సరిపోయే నాయకుడు ఈ దేశంలో ఒకే ఒక్కరున్నారు. ఆయన మరెవరో కాదు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మాట్లాడారు. ఇప్పుడు వారు బిగ్ యూటర్న్ తీసుకున్నట్టుగా కనిపిస్తోంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న కార్మికులపై సీఎం చంద్రబాబు ఉక్కుపాదం మోపడమే దీనికి నిదర్శనం. తాము అధికారంలోకి వస్తే విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేట్ పరం కాకుండా చూస్తామని ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఏప్రిల్ 14 ఆదివారం 2024న ప్రజాగళం సభలో ఆయన ఈ హామీ ఇచ్చారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్ పరం చేయాలని నిర్ణయం తీసుకున్నది బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం. ఆ విషయం తెలిసి కూడా తెలియనట్లుగా నాటకాలాడిన చంద్రబాబు ఎన్నికల ముందు విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, విశాఖ ప్రజలను మభ్యపెట్టాలని చూశారు. అంతేకాదు, విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఆందోళన చేద్దామంటే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కలిసి రావడం లేదని నిందలు కూడా వేశారు. భాగస్వామ్య పార్టీలతో కలిసి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపుతానని ఎన్నికలకు ముందు భీరాలు పలికారు. ప్రతిపక్ష నాయకునిగా విశాఖ స్టీల్ ప్లాంట్పై చంద్రబాబు చూపిన ప్రేమను, నాటి వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఆయన చేసిన వ్యాఖ్యలను మరోసారి విందాం. ప్రత్యేక హోదా ఏమైంది ముఖ్యమంత్రి గారు? పోలవరం ఏమైంది? విభజన హామీలు ఏమైనాయి? విశాఖపట్నం స్టీల్ ఏమైంది? ఇవి వచ్చేటి రాలేదు. ఆ రోజు ఒప్పుకున్న పెట్టుబడులన్నీ రాకుండా పోయినాయి. ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థలు కూడా నిర్వీర్యమైపోయి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. 32 మంది ప్రాణత్యాగాలు చేశారు, పెద్ద ఎత్తున పోరాడారు. ఇక్కడే తాడికొండలో అమృతరావు, ఇక్కడ పుట్టిన వ్యక్తి అక్కడ పోయి నిరాహార దీక్ష చేశాడు. తెన్నేటి విశ్వనాథం లాంటి పెద్ద మనుషులందరూ ఆ రోజు పోరాడారు. పోరాడి సాధించుకున్న హక్కు ఆ రోజు రాయలసీమ, ఆంధ్ర, తెలంగాణ అనే భేదం లేకుండా అందరూ కలిసి పోరాడారు. అలాంటి సెంటిమెంటల్ ఉండే విశాఖ ఉక్కు ఏమైంది? 28 మంది ఎంపీలు ఇచ్చారు రాష్ట్ర ప్రజానీకం. 28 మంది మంత్రులు ఇస్తే ఈరోజు మీరు మాట్లాడే మాటలు చూస్తూ ఉంటే ఎవరికైనా పౌరుషుండోడికి రక్తం ఉడకదండి. ఐఎమ్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్. ఇది మోసం కాదా? ఇది దగా కాదా? ఇది నమ్మక ద్రోహం కాదా? యు ఆన్సర్ దిస్. నువ్వేం చెప్పినా వింటారని అనుకుంటున్నావా? విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్ పరం చేస్తుంటే చూస్తూ ఊరుకోమని నినాదాలు చేస్తూ స్టీల్ ప్లాంట్ కార్మికులు చేసిన నిరసనలకు ప్రతిపక్ష నేతగా చంద్రబాబు సంఘీభావం తెలిపారు. అంతేకాదు, వారి ఉద్యమంలో భాగస్వామ్యులమవుతామంటూ ఉక్కు పోరాట కమిటీకి లేఖ కూడా రాశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పిస్తామని, విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్ పరం కానీయమని ఆ లేఖలో హామీ ఇచ్చారు. అదే విషయాన్ని పదే పదే ఎన్నికల ప్రచారంలో కూడా చెప్పారు. కార్మికులకు స్పష్టమైన హామీ కూడా ఇచ్చారు. అదే సమయంలో విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులను కలిసిన నారా లోకేష్ వారి నిరసన దీక్షలో పాల్గొని మద్దతు ప్రకటించారు. ఎవడురా అమ్మేది, ఎవడురా కొనేది అంటూ కార్మికులు చేసిన నినాదాలతో గొంతు కలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వద్దకు అఖిలపక్షాన్ని తీసుకువెళ్లాలంటూ అప్పటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు ఎన్డీఏ ప్రభుత్వం సిద్ధమవుతున్న వార్తలు రాగానే కార్మికులు దీక్షలు చేపట్టారు. వాటికి జనసేన అధినేత మద్దతు పలికారు. తనకు ప్రధాని నరేంద్ర మోదీ తెలుసునని, బాగా దగ్గరని కూడా ప్రగల్భాలు పలికారు. విశాఖ కర్మాగారానికి ఉక్కు గనులను కేటాయించాలనే కార్మిక సంఘాల డిమాండ్ను తాను కూడా వినిపించారు. మైన్స్ కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని అడిగే దమ్ము మీకుందా అంటూ గత ప్రభుత్వ హయాంలోని వైఎస్ఆర్సీపీ ఎంపీలను డిమాండ్ చేశారు. వైసీపీ ఎంపీలకి నిజంగా చిత్తశుద్ధిగా ఉంటే ఏం చేయక్కర్లేదు, మీరు అరవక్కర్లా, తిట్టక్కర్లా, తిమ్మక్కర్లా. నిజంగా మీకు రాష్ట్ర ప్రయోజనాల్ని మేము నిలబడతాం, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకుంటామని కనీసం ఈ ప్లే కార్డ్ పట్టుకోగలరా? అంత దమ్ముందా మీకు పార్లమెంట్లో? ఇది కూడా చేయలేదు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపుతానంటూ ఎన్డీఏ కూటమిలో భాగంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. కూటమి ఎంపీలను, ఎమ్మెల్యేలను గెలిపించాలని కార్మికులకు విజ్ఞప్తి చేశారు. ఓ పక్క చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హడావిడి ఇలా ఉంటే,
మరోపక్క టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికుల దీక్షలకు మద్దతుగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నానంటూ ప్రకటించారు. టీడీపీ మరో నేత నేటి పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మరో అడుగు ముందుకు వేసి ఆమరణ నిరాహార దీక్ష చేశారు. ఆసుపత్రికి వెళ్లి పల్లాను పరామర్శించిన చంద్రబాబు నిమ్మరసం ఇచ్చి నిరాహార దీక్షకు ముగింపు పలికారు. ఎన్నికలైపోయాయి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడింది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చంద్రబాబు నుంచి ఏదైనా ప్రకటన వస్తుందేమోనని ఎదురుచూసిన కార్మిక సంఘాలకు చంద్రబాబు మొండి చేయి చూపించడం మొదలుపెట్టారు. ఏపీ ఎంపీల సపోర్ట్తో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడినా సరే నోరు మెదపలేదు. ఈ నేపథ్యంలో వస్తున్న విమర్శలను తిప్పికొట్టాలనుకున్న సీఎం చంద్రబాబు విశాఖ ఉక్కు కర్మాగార ప్రైవేటీకరణకు తాను ఒప్పుకున్నట్లుగా వస్తున్న వార్తలను నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తెలుగువారి ఆత్మగౌరవం కోసం పుట్టిన ఫ్యాక్టరీని, ఆంధ్రుల హక్కు అని చెప్పి సాధించుకున్న ఫ్యాక్టరీని వదులుకునేది లేదని జూలై 11, 2024న అనకాపల్లిలో ప్రకటించారు. ఎన్నికలకు ముందు కూటమి నేతలు చేసిన నాటకాలను చూసి వారి మాటలు నమ్మి విశాఖ ఉక్కు కర్మాగార కార్మికులు, వారి కుటుంబాలు, ఫ్యాక్టరీపై ఆధారపడుతున్న వేలాది కుటుంబాలు కూటమి ప్రభుత్వానికి ఓటు వేశాయి. ఆ విధంగా అన్ని వర్గాల ప్రజలకు ఎక్కడా లేని హామీలు ఇచ్చి అలవికాని వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్లేటు ఫిరాయిస్తోంది. అధికారంలోకి వచ్చి 3 నెలలైపోయినా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ విశాఖ ఉక్కు కర్మాగార ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బలంగా నోరు విప్పడం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్టీల్ ప్లాంట్ కార్మికులకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదంటే కూటమి ప్రభుత్వ వైఖరి ఎలా ఉందో ఊహించవచ్చు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించాలని బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం 3 ఏళ్ల క్రితం పార్లమెంట్లో ప్రకటించింది. అప్పటి నుంచి ఉక్కు కార్మికులు కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తూనే ఉన్నారు. వారికి ఏపీలోని గత పాలకపక్షం, ప్రస్తుత ప్రతిపక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్తో పాటు వామపక్షాలు, ప్రజా సంఘాలు మద్దతిస్తూనే ఉన్నాయి. ఎన్నికలకు ముందు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మాట్లాడిన చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు సానుకూలంగా పావులు కదుపుతున్నారంటూ ఈ మధ్యనే ఓ ఆంగ్ల దినపత్రికలో వార్తా కథనం వచ్చింది. దాన్ని చంద్రబాబు అయితే ఖండించలేదు. కానీ టీడీపీ కార్యకర్తలు మాత్రం ఆ వార్త ప్రచురించిన పత్రికా కార్యాలయంపై దౌర్జన్యకర దాడికి దిగారు. జూన్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన చంద్రబాబు నాయుడు మొదటిసారి హస్తిన వెళ్లినప్పుడు ప్రధానితో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. అయితే ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు ఏపీకి సంబంధించిన చాలా అంశాలు ప్రస్తావించారు. కానీ విశాఖ ఉక్కు అంశాన్ని మాత్రం కేంద్రం దృష్టికి తీసుకురాలేదని విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమ నేతలు ఆ సమయంలో ఆరోపించారు. అప్పుడు చంద్రబాబు నోరు విప్పలేదు. 32 మంది ఆంధ్రుల ప్రాణత్యాగాల ఫలంగా ఆంధ్రుల హక్కుగా విశాఖ ఉక్కు కర్మాగారం అవతరించింది. అది కూడా చాలా ఆలస్యంగా నిర్మించారు. కర్మాగారం అయితే కట్టారు, కానీ దానిపై సవతి తల్లి ప్రేమే ప్రదర్శించాయి వరుస ప్రభుత్వాలు. దేశంలో అన్ని ఉక్కు కర్మాగారాలకు క్యాప్టివ్ మైన్స్ కేటాయించిన కేంద్ర ప్రభుత్వం ఒక్క విశాఖ ఉక్కు కర్మాగారానికి మాత్రం మైన్స్ కేటాయించకుండా అన్యాయం చేసింది. అననుకూల పరిస్థితులను అధిగమిస్తూ మంచి ఫలితాలు సాధించిన విశాఖ ఉక్కును అయిన కాడికి అమ్మేయడానికి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం 3 ఏళ్ల క్రితమే నిర్ణయించింది. వాస్తవాలు మాట్లాడుకోవాలంటే 2018లోనే, అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే దక్షిణ కొరియాకు చెందిన పోస్కో కంపెనీ ప్రతినిధులు విశాఖ స్టీల్ ప్లాంట్కు వచ్చారు. ప్లాంట్ను అణువణువు పరిశీలించి ప్లాంట్కు ఉన్న భూములను చూసి మరీ వెళ్లారు. 2018 ఫిబ్రవరిలో విశాఖలో నాటి టీడీపీ ప్రభుత్వం సన్ రైజ్ ఏపీ పేరిట పెట్టిన సదస్సులో అప్పటి సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఏపీకి చైనా, కొరియాల నుంచి స్టీల్ ప్లాంట్లు రానున్నాయని సంకేతం కూడా ఇచ్చారు. చంద్రబాబు క్రెడిబిలిటీ అద్భుతం కాబట్టే విదేశీ కంపెనీలు పరుగులు పెట్టుకుంటూ వస్తున్నాయని పచ్చపత్రికలు పొగట్టలతో చంపేశాయి. మొదట్నుంచి విశాఖ ఉక్కు కర్మాగారం విషయంలో దోబుచ్చులాడుతున్న చంద్రబాబు ఎట్టకేలకు తన వైఖరిని బయటపెట్టుకున్నారు. అధికారంలోకి వచ్చి 3 నెలలైనా సరే విశాఖ ఉక్కు కర్మాగార ప్రైవేటీకరణ ప్రతిపాదనను కేంద్రం వెనక్కు తీసుకునేలా చూడటం లేదు. దీంతో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్త నిరసనలకు కార్మికులు పిలుపునిచ్చారు. ప్రైవేటీకరణపై కేంద్రం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, స్టీల్ ప్లాంట్ను సెయిల్లో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. వర్కింగ్ క్యాపిటల్ కింద తక్షణమే 10,000 కోట్లు కేటాయించాలని, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా కేంద్రంపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ ఒత్తిడి తేవాలని కోరారు. తమకు ఇచ్చిన మాటను చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి నిలబెట్టుకోవాలని గుర్తు చేశారు.
ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేస్తున్న ఉద్యమానికి గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సహకరించినట్లుగానే కూటమి ప్రభుత్వం కూడా సహకరించాలని కోరారు. స్టీల్ కార్మికుల విజ్ఞప్తులను, డిమాండ్లను పెడచెవిన పెడుతూ కూటమి ప్రభుత్వం కార్మిక సంఘాల ఉద్యమంపై ఉక్కు పాదం మోపింది. 5 ఏళ్లుగా సాగుతున్న వారి ఉద్యమంలో మొదటిసారిగా కార్మిక సంఘాల నేతల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. కూటమి ప్రభుత్వ ఆదేశాలతో పోలీసులు ఈ అరెస్టులు చేశారు. ప్రభుత్వ పెద్దల సూచనతో కార్మికులు రాస్తారోకోను పోలీసులు నిర్వీర్యం చేశారు. మోసానికి మారుపేరు. చంద్రబాబు మోసం చేస్తున్నారు, మోడీ మోసం చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ మోసం చేస్తున్నారు. కుమారస్వామి గారు వచ్చి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపేస్తున్నాము, ఇది నా మాట, ఇది దేశం సొత్తు, దీన్ని అమ్మము అని చెప్పిన తర్వాత 3 బ్లాస్ట్ ఫర్నేసులు ఉంటే 2 బ్లాస్ట్ ఫర్నేసులు మూసేశారు. పర్మనెంట్ ఎంప్లాయీస్కి జీతాలు ఇవ్వట్లేదు, కాంట్రాక్ట్ వర్కర్స్కి 4 నెలల నుండి జీతాలు ఇవ్వట్లేదు, బొగ్గు గనులు ఇవ్వట్లేదు, బొగ్గు సప్లై చేయట్లేదు, మొత్తం లోపల నుంచి తొలిచి పారేస్తున్నారు. ఇది ఎక్కడ మోసం అని ప్రశ్నిస్తున్నాం. మిమ్మల్ని ఎందుకు గెలిపించారు? ఫస్ట్ టార్గెట్ ఏంటంటే టార్గెట్ రీచ్ అవ్వాలంటే ఏం చేయాలి? ప్రొడక్షన్ ఉండాలి. ప్రొడక్షన్ అవ్వాలంటే ఏం చేయాలి? రిక్రూట్మెంట్ ఉండాలి, మైండ్స్ ఉండాలి, సెంట్రల్ గవర్నమెంట్ ఫైట్ చేయాలి. ఫస్ట్ ఫైట్ చేయాలి. ఎందుకంటే పాలిటిక్స్ పక్కన పెట్టండి, ప్రజలు మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు చూసినా 5 years అయిపోయిన తర్వాత రొటీన్ లాస్లో ఉంది. ప్లాంట్ ఎంప్లాయీస్ చేయట్లేదు. ఇప్పుడు నా వయసు ఎంతండి? 37. ప్లాంట్లో ఎంప్లాయీస్ అందరూ 55 అయిపోయింది. వాళ్ళు ప్రొడక్షన్ చేసేయమంటే ఎలాగైపోద్ది? యంగ్స్టర్స్ దింపాలి కదా, రిక్రూట్మెంట్ తీయాలి కదా. పాలిటిక్స్ పక్కన పెడదాం. సో ట్రాన్స్పరెన్సీ అని ఉండాలి. సో ఖచ్చితంగా ప్లాంట్ సేఫ్గార్డ్ చేయాలి. దీని సైతం నేను పొలిటికల్ పార్టీకి చెందిన కాదు కాబట్టి ఒకవేళ ఏదైనా సరే కేసులు వేస్తే తక్షణమే పల్లా శ్రీనివాసరావు గారికి లేకపోతే అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి మేము డైరెక్ట్గా రిప్రజెంట్ ఇస్తాం. ఇది తేల్చండి. ఇది తేల్చకంటే ఎంప్లాయీస్ మీద అన్ఈవెన్ కేసులు పెట్టిన యూనియన్ అది టెంపరీ పర్పసే ఉంటుంది. ఫ్యూచర్లో కూడా ఈ ప్లాంట్ అనేది చాలా సెన్సిటివ్ ఇష్యూ. ఈ గవర్నమెంట్లు ఏవైనా సరే ఈ ప్లాంట్ టచ్ చేసిందనుకోండి 110% దానికి భారీ మూల్యం చెల్లించుకుంటారు. రా మెటీరియల్ డిపార్ట్మెంట్లో నేను పనిచేస్తున్నాను. రా మెటీరియల్ డిపార్ట్మెంట్లో పనిచేసిన వ్యక్తిగా నేను చెప్తున్నాను, నిన్నటి వరకు అంటే ఈ రోజు వరకు స్టిల్ చాలా ఇబ్బందులతో రా మెటీరియల్ ఉంది. ప్రతిరోజు వచ్చిన కోలు కూడా నాసిరకం కోలు విశాఖపట్నం పోర్టు తోటి అక్కడి నుంచి వస్తుంది. జీపీఎల్ బంద్ చేశారు. విశాఖపట్నం పోర్టు నుంచి వస్తుంది. ఆ వచ్చింది నాసిరకం కోలు తీసుకొచ్చి బిగ్ బౌల్డర్స్ స్లర్రీ కోలు తీసుకొచ్చి కార్మికుల చేతిని పెడితే ఒక వ్యాగన్ 2 వ్యాగన్ టిప్లింగ్ చేయడానికి కనీసం 8 hours పడుతుంది అనమాట. కూటమి గుర్తించి మాకు న్యాయం చేస్తారని చెప్పేసి అన్ని వర్గాల నుంచి, ఇటు పోరాట కమిటీ నుంచి, కార్మికుల నుంచి, నిర్వాసితుల సైడ్ నుంచి కూడా అభ్యర్థన చేస్తున్నాం. థ్యాంక్ యూ. స్టీల్ ప్లాంట్ కార్మికులను బెదిరిస్తూ పోలీసులు ఇచ్చిన నోటీసులు నాలుక గీసుకునేందుకు కూడా పనికిరావని కార్మిక సంఘాల నేతలు తాజాగా స్పష్టం చేస్తున్నారు. పోలీసులు ఎన్ని నోటీసులు ఇచ్చినా భయపడేదే లేదని వారంటున్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలో తమకు ఎన్నడూ పోలీసులు నోటీసులు ఇవ్వలేదని వారు గుర్తు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తమకు తొలిసారిగా నోటీసులు ఇచ్చారని, అరెస్టులు కూడా చేశారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.